డిచ్పల్లిలో ఇంటి దీపం ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం 23వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు వార్షిక ప్రణాళిక సిద్ధం చేసి తీర్మానాలు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఇస్లాంపుర కాలనీలో గల మైనార్టీ షాదీ ఖానాలో అధ్యక్షురాలు బంగ్లా రాజమణి అధ్యక్షతన మహాజన సభ విజయవంతంగా నిర్వహించారు. సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు పాడి, బతుకమ్మ ఆటలాడి కనువిందు చేశారు. అనంతరం మేనేజర్ ఎండి స్వర్ణోన్నతరావు వార్షిక నివేదిక చదివి వినిపించారు. ఈ సంఘంలో 9 గ్రామాలలో 39 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం మార్క్స్ నందు 1545 మంది సభ్యులు ఉన్నారని, వాటాధనం రూపాయలు 72,46,800 రూపాయలుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటి దీపం మార్క్స్ను ఖర్చులు పోను మిగులు 7,08,781 వచ్చిందని, మొత్తం మిగులు 42,850,000 రూపాయలు ఉన్నదని, మొత్తం సొంత నిధులు 1,14,47,650 ఉన్నాయని, 838 మంది సభ్యులపై 91,99,421 అప్పు ఉందని, సభ్యులు తీసుకున్న అప్పులు 97% చెల్లించి సంఘ అభివృద్ధికి దోహదపడుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో 172 మందికి 79,80,000 వివిధ అభివృద్ధి కార్యక్రమాలైన ఆటో కొనుగోళ్లకు, చిన్న చిన్న దుకాణాల వ్యాపారాల నిర్వహణకు, పాడి పశువుల నిర్వహణకు, వ్యవసాయ అభివృద్ధి కార్యకలాపాలకు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మార్క్స్ అభివృద్ధికి సభ్యులు 100 వాటాధనమునకు 3.45 డివైడెడ్ కలుపుట జరిగిందని, మైక్రో ఇన్సూరెన్స్ LIC చేసిన 27 మందివి మెచ్యూరిటీ కాగా వీరికి 2,48,000 కంపెనీ నుండి బీమా వచ్చిందని, జాతీయ పెన్షన్ పథకము కింద 105 మందికి 1,09,000 రూపాయలు జమ చేసి NPSకు పంపుట జరిగిందని, మెచ్యూరిటీ అయి 60 సంవత్సరాలు నిండిన 10 మందికి 1,79,662 NPS నుండి వచ్చినవి. ఈ ఆర్థిక మార్క్స్ సభ్యులు 5 మంది చనిపోయినందున వీరి వారసులకు మార్క్స్ నుండి మరణ విపత్తు సహాయనిధి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 25,000 రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. అధ్యక్షురాలు బంగ్లా రాజమణి ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం యొక్క నియమ నిబంధనల ప్రకారం రుణ సహాయం తీసుకొని ప్రతి ఒక్కరూ సరైన సమయంలో తమ అప్పును చెల్లించాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు బంగ్లా రాజమణితో పాటు మేనేజర్ ఎండి సర్వోన్నతరావు, సిబ్బంది గజనిర్కర్, సంతోషి, కడిదూరం స్వప్న, సంఘం డైరెక్టర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 830 మంది సభ్యుల మీద 91,838 మంది మీద 91,90,000 తీసుకున్నారు. 94% అంతా కరెక్ట్గా కడుతున్నారు. 7,08,000 ఖర్చులన్నీ పోగా 7 లక్షల ఈ సంవత్సరం 16,000 ఖర్చులు ఏమైందంటే అప్పుడే ఖర్చులు అంటే వడ్డీ కట్టారు. జీతం కింద ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసం 1,50,435 ప్రయాణ ఖర్చుల కింద ఎప్పటికైనా పాడైపోతుంది అన్నట్టు ఆ విధంగా తీసుకుంటే 94,966 వచ్చింది. నిర్వహణ ఆదాయం అంటే బ్యాంక్ లింకేజ్ చేసినవి కానీ, తర్వాత పుస్తకాలు రాసేటికి కానీ మనకి ఆదాయం వస్తే ఈ ఖర్చులన్నీ పోగా 7,08,000 ఒక 10 రూపాయలు దానికోసం ఇస్తాం. 7 లక్షల నుంచి అది 70,878 రూపాయలు అవుతుంది. రాని బకాయిలని ఏదన్నా ఒక చోట కొన్ని ఇబ్బందికరంగా ఉంది, ఆ ఇంటి మొత్తమే ఇతను వెళ్ళిపోయి చనిపోయి ఏదైనా జరిగిన పరిస్థితి ఉంటే వాటి కోసం అని చెప్పని మరి రావు అన్నట్లు 20 రూపాయలు పక్కన పెడతాము. 1,41,756 రూపాయలు ఉన్నాయి. సహకార విద్యార్థి కింద 10 రూపాయలు 3,512 రూపాయలు.
జనరల్ నిధి అని 70,879 రూపాయలు, సంఘ అభివృద్ధి నిధి కింద 70,878, మొత్తం 7,99,055, జనరల్ నిధి 3,99,923, 72,46,46,223 రూపాయలు మీ వాటాదారు ఉంది. ఇంటివేలకు రావాలి, ఇంటివేలకు ఒక 100 తీసుకున్నటువంటి ₹57 చొప్పున కలిసింది. ఎల్ఐసి గవర్నమెంట్ చేసి పంపించారు. అయితే క్లైమ్ పొందినటువంటి ధర్మారంలో చిన్ననేని లక్ష్మీ నర్సు. కన్ఫ్యూజ్ నుండి ముస్లిమ్స్ అందరూ వాళ్ళ సంబంధించి డోర్ పాట వాడతారు. అందరూ నాతో పాటు ఇందర్వాయి గ్రామము నాకు నేను రాజమండ్రి మండలాలు. నాతో పాటు ఉన్న అధ్యక్షులు సారు షాపు గ్రామ గ్రామానికి వచ్చిన అధ్యక్షులందరికీ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. మన నిధులు ఎంత ఉన్నాయి, మన సభ్యులు ఎంత ఉన్నారు, 17,40 మంది ఉన్నారు. మరి ఇంతకుముందు చాలా 3,000 మంది ఉండేవారు, 4 విలేజ్. మరి సంఘం అంటే ఏంటని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పటికైతే మనకు వచ్చిన లాభాలు 42 లక్షలు, మొత్తము 1,10,00,000 అనుకోండి. మనకి ఎక్కడ బకాయి లేవు, మన సొంత డబ్బు లేవు. కాకపోతే అప్పు తీసుకున్న వాళ్ళకు 10 రూపాయలు ఎక్కడ వస్తాయి, అప్పు తీసుకొని సభ్యురాలకు 5,000కు 5,000 ఆడదానం వంటకు 100 రూపాయలు కలిసిందమ్మా. తప్పు పట్టుకోవద్దు. అప్పు ఎక్కువ వాళ్ళు అడ్డు కడుతున్నారు కాబట్టి వాళ్ళకు 30% కలుపుతున్నారు. వాళ్ళకి ఎట్లయిందంటే వాళ్ళు బాకీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అవుతుంది. కానీ అందరూ నిశ్శబ్దంగా విని ఎక్కడైనా సంఘాలు పడిపోయినా ఉంటే మన సంఘం మంచిది అనుకుంటే పొదిపేసుకొని బాకీ తీసుకొని మరి మంచిగా నడుపుకొని మనం ఎంత ముందుకెళ్ళినామో అంత ముందుకెళ్ళాలనుకొని మరి ఇవన్నీ మంచిగా వెళ్ళాను కాబట్టి అందుకనే నిశ్శబ్దంగా నేను మాట మాట్లాడాను.
ఎల్ఐసి ఎంత వచ్చినాయి, ఎంపీఎస్ ఏం జరిగినాయి, వాళ్ళ వాటా ధరలు ఎత్తున్నాయి అనేది చెప్పాము కదా. దాన్ని మీరందరూ ఒప్పుకుంటున్నట్లయితే ఒకసారి మరి చేతులెత్తి మీరందరూ కూడా ఆమోదం తెప్పాల్సిందిగా కోరుతున్నాం. రెండోది ఆడిటర్ నివేదిక. ఈ లెక్కలన్నీ కూడా మనం సిఏ దగ్గర సంతకాలు పెట్టించుకొచ్చాము. అవి ఇక్కడ సరైన రిపోర్ట్లో తీసుకొచ్చాము. ఈ ఆడిటర్ నివేదిక కూడా ఆమోదించినట్టుగా మీరు ఒకసారి అందరూ చేతులు చెప్పాలి. మీకు డివిడెండ్ చెల్లించాం కదా, ₹100 లాస్ట్ విషయం అయితే మిగుల్లో నుండి అనేది ఒకటి ప్రపోజల్గా పెట్టాము. దాన్ని అందరూ ఆమోదించేటట్లయితే చేతులు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సరే, మరి ఇప్పుడు వీటన్నిటిని కూడా మరి ఈ తీర్మానంగా రాసాము. పేరు పేరు అందరికి ధన్యవాదాలు. చాలా ఓపికతో ఇప్పటిదాకా కూర్చొని తిన్నందుకు మంచిగా సంతోషంగా సార్ చెప్పిన మాటలన్నీ అందరు చెప్పిండ్రు. మాజీ అధ్యక్షులు చెప్పింది, బోర్డు డైరెక్టర్లు చెప్పిండ్రు. మరి ఇవన్నీ విన్నదానికి మీరు ఓపికతో మంచిగా సంఘాలు నడుపుకొని మంచిగా ఎక్కడైతే మనకు ఓడి పాలు లేదా మంచిగా శాతం 90% కడుతున్నారు. ఓడి రాకుండా చూసుకొని ఎక్కడ పోయినా కానీ కడాలి ఏమంటే బ్యాంకులో కూడా ఇస్తున్నాము, మన బ్యాంక్స్లో కూడా ఇస్తున్నాము. కానీ ఏదైనా బలపరిచేటట్టు ఉంటుంది, మరి కూడబెట్టే పనులు లేకుంటుంది. ఈ ఉన్న మంది అయినా కానీ సంతోషంగా నడుపుకొని మంచిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకొని చాలా చక్కగా తినడానికి అందరు కలిసి మంచిగా భోజనం చేసి అక్క చెల్లెలలాగా